ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా అని తన మనసులో మాట బయట పెట్టారు చంద్రబాబు. వాక్ అసెంబ్లీలో పాల్గొన్న పిల్లలతో మాట్లాడారు. నమస్కారం సార్. నేను 28 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యాను. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది సార్? నాకు ఒక ఆలోచన ఉండేది. ఏటా ఆలోచన? నేను ఆ రోజు బ్రిలియంట్ స్టూడెంట్ కాదు. ఓ, అందుకే రాజకీయాల్లోకి వచ్చారా? అప్పట్లో మా వైస్ ఛాన్సలర్ నన్ను పిలిచి యూనివర్సిటీ లెక్చరర్ గా చేరండి అని అడిగాడు. ఆ, మరి దానికి మీరేటన్నారు? లెక్చరర్ గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్. ఓహో, అందుకు చేరలేదా లెక్చరర్ గా? నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను. బాగుంది సార్. అసలు మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? క్లియర్ గా చెప్పండి. నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. ఏంటి, ఐఏఎస్ కంట్రోల్ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకున్నారా? అంటే ప్రజలకు సేవ చేయడానికి కాదన్నమాట. సరే సార్, ఆ రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి పిల్లలకి ఏమైనా 2 మంచి మాటలు చెప్పండి సార్. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. ఏంటది? భార్యాభర్త ఇద్దరికి ఉద్యోగాలు కావాలి. అవును, ఖర్చులు బాగా పెరిగిపోయాయి కదా సార్. డబుల్ ఇన్కమ్ రావాలి. నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. అయితే ఇప్పుడు ఏంటంటారు? అలాంటి మాత్రం ఆలోచించద్దండి. అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఏడ్ చేయమంటారు సార్? కనీసం 2 పిల్లలుండేడుగా చిన్నప్పటి నుంచే మీరు కూడా మెంటల్ గా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి నుంచే ఎంతమంది పిల్లల్ని కనాలో ఆలోచించాలా? చదువుకునే పిల్లల్ని పట్టుకుని ఏంటి సార్ ఆ మాటలు? ఇంకొదిలేండి సార్ పాప ఆ పిల్లల్ని.